హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బోనాల ఫెస్టివల్ కానీ ఊర్లోకి వచ్చాము. పొద్దుగాలైతే ఫస్ట్ ఇట్లా కడపకు పూజించి బోనం అయితే తయారు చేస్తున్నాను. అసలు బోనాల పండుగ అనేది మన తెలంగాణలోనే ఎందుకు జరుపుకుంటారనేది చెప్తాను, వినండి. ఫస్ట్ 1869లో హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ ఆ ఏరియాల్లో చాలామంది ప్రజలు మలేరియా ఇంకా రకరకాల విషవ్యాధులతో బాధపడుతున్నారు. ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలని ఆలోచించి మన ప్రకృతి దేవతను ప్రసన్నం చేసుకోవాలి అని మన ప్రకృతిని దేవతగా భావించి చాలా నిష్టగా శుచి శుభ్రతను పాటిస్తూ అమ్మవారికి ఒక కుండలో పసుపు బొట్లు పెట్టి అలంకరించి ఆ కుండలోనే మన బియ్యంతో పాలు బెల్లం వేసి ప్రసాదాన్ని చేసి వేపమండలతో అలంకరించి పూలు పెట్టి డప్పు సప్పులతోటి మనము ఊరంతా పసుపు వేపాకు అలా చల్లుకుంటూ ఊరంతా తిరుగుకుంటూ ప్రతి ఇంటి నుంచి బోనాలు అయితే తీస్తూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆచారం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా మన తెలంగాణలో చాలా బాగా చేస్తారు. ఇది ఆషాఢ మాసంలో మాత్రం హైదరాబాద్ ఆ ఏరియాలో చేస్తారు. నెక్స్ట్ ఊర్లో మాత్రం శ్రావణమాసం మొదటి గురువారం ఆదివారం చేస్తారు. గురువారం రోజు ముత్యాలమ్మ బోనాలు, ఆదివారం రోజు మహంకాళి బోనాలు చేస్తూ వనమాసాలు కూడా వెళ్తుంటారు కొన్ని ఊళ్ళల్లో. అలా వెళ్ళడం మాత్రం చాలా మంచిది అని ఎప్పటి నుంచో ఇది జరుగుతున్నది. ఇప్పటికీ కొంతమంది వనమాసాలు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు మా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా బోనాన్ని డప్పు సప్పులతో మేము కూడా అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తాము. సార్ మంచిగా ఇస్తావు సార్. ఊర్లో అందరు ఇక్కడ బొడ్రాయి దగ్గరికి వచ్చి బొడ్రాయి దగ్గరికి దండం పెట్టుకొని చుట్టూ తిరిగి తర్వాత ఊర్లో వాళ్ళందరూ కలిసి ఊరంతా తిరుగుతూ మా గుళ్ళు మాత్రం ఊరు బయట ఉంటాయి. పోలేరమ్మ గుడి అని, పోచమ్మ గుడి అని, పాపమ్మ గుడి అని అట్లా ఉంటాయి. అందరూ కలిసి ఆ గుడి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ అందరి గుడి చుట్టూ తిరిగేసి అమ్మవారికి బోనం అయితే సమర్పించేసి ఇంటికి వచ్చిన తర్వాత బోనాలు అంటే స్పెషల్ మటను, చికెను, బగారా రైస్, పచ్చి పులుసు, పూరీలు అయితే చేసుకున్నాము. అయితే తినేసాము. మా బోనాల పండుగ అయితే అయిపోయింది.